బాబు పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? తీసుకెళ్లి బయట వదలాల్సిన స్టేజ్ మీద వదిలేరేంటయ్యా ఇద్దరు? ఏంటి బయటకు వదిలేది? బయటకు వదిలేది ఏంటండి? అంటే ఆగళ్ళలో మహేష్ బాబు గారు లాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఫీల్ అయిపోతున్నారా? ఫీలింగ్ లేదు ఇక్కడ. మరి వేరే విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడడానికి వచ్చారు? వాళ్ళు ఏంటి రెస్పెక్ట్ చేయట్లేదు నాకు. ఎవరికి? నాకు. యూనిఫామ్ కా మీకా? సెలబ్రిటీ. ఓ ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. సారీ. ఏమండి మీరు ఇప్పుడు పోలీస్ ఉద్యోగాని కోసం వచ్చారా లేకపోతే ఆల్రెడీ ఇంటర్వ్యూలో సెలెక్ట్? ఉంది దీని చరిత్ర 100 ఉంది చెప్తా. జస్ట్ నౌ ఐ విల్ టెల్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డజంట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టండి? చెప్తా చూడండి. ఇప్పుడు బందోబస్తుకి వచ్చారా? ఓకే మీరు చూడండి. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ హలో. అది రెస్పాన్స్ అలా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సీను వైట్ల గారు నమస్కారం సార్. సార్ మహేష్ గారు నమస్కారం సార్. అబ్బాయి ఏం లేదు నాన్న, బయట ఏం జరిగిందంటే ఆపేశారు, నన్ను ఆపేశారు. హర్ట్ అయ్యా. ఎందుకు హర్ట్ కాకూడదు? ఐ ఆమ్ ఆల్సో మహేష్ ఫ్యాన్. అబ్బా వదులుతావేంటి? వాళ్ళు ఆపినా సరే ఆగే ప్రసక్తే లేదు. ఎందుకు ఆగాలి? ఆగడు ఆడియో ఫంక్షన్ ఎందుకు ఆగాలని అడుగుతున్నా. రాజకుమారుడు ఆడియో ఫంక్షన్ నుంచి దూతుడు ఆడియో ఫంక్షన్ సినిమా రిలీజ్ వరకు ఏ రోజు ఆగా నేను ఈ ఆగడు ఫంక్షన్ ఎందుకు ఆగాలని అడుగుతున్నా. కంట్రోల్. మీరు సంతోషమైన నన్ను భయపెట్టద్దు. మ్యాటర్ ఏంటంటే మోసం చేద్దాం కదా అని పోలీస్ డ్రెస్ వేసుకొచ్చా, అయినా గుర్తుపెట్టి ఆపేశారు. హైట్ ప్రాబ్లం. సమస్య లేదు. అప్పుడే నాలో మహేష్ పూనాడు. అదిరిపోయే డైలాగ్ ఇచ్చా, ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోయింది. ఏంటండి అది? హైట్ తక్కువగా ఉన్నాను కదా నాతో ఫైట్కి రావద్దు. నేను కానీ రివర్స్ ఫైట్ మొదలెడితే నా ఫైట్ ఏ హైట్స్లో ఉంటుందో కనుక్కోవడం కష్టం. అలా చెప్పే అంతే. ప్యాక్ ఒక్కొక్కరికి. మాకు లైట్లు ఆరిపోయినాయి ఇక్కడ. మరి మనం చెప్తే ఏదైనా ఆరిపోద్ది. అయితే మ్యాటర్ ఏంటంటే నేను సీను వైట్ల గారిని 2 క్వశ్చన్లు అడుగుదామని వచ్చాను సార్. ప్లీజ్ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిందే. మీ దెబ్బకి ఆయన బారిపోయినట్టున్నారా? లేదాగో లేదా? ఓకే. మబ్బులు నవ్వినట్లేదు ఆయన నవ్వుతుంటే. అది మ్యాటర్ ఏంటంటే సార్, మీరు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారా లేదా? మీకు గుర్తులేదు సార్. మీ సిగ్నల్స్ నాకు తెలిసి మీకు గుర్తులేదు. ఎప్పుడు చెప్పారో నేను చెప్తా. మంగా టిఫిన్ సెంటర్లో నేను టిఫిన్ చేసి పంజాగుట్టే సెంటర్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సార్ కారు పక్క నుంచి ఫాలో అవుతూ ఏరా చంటిగా నువ్వు ఆగవా అంటే నేను ఆగను సార్ అన్నాను. అప్పుడే అన్నారు ఆయన వాళ్ళ డ్రైవర్తో వీళ్ళు ఆగడరా అని. అప్పుడు నేనేమనుకుంటా సార్, నన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తారని అనుకుంటాను అనుకున్నా. అబ్బే రెస్పాన్స్ లేదు. పెద్దానికి అరుస్తారు. ఇదిగో నాకు డైలాగ్. నిన్ను చూసి అరిచారు అనుకుంటున్నామే చంటి, అటు ఒకసారి చూడు. అందుకు అరిచారా? తప్పులేదులే. అయితే మ్యాటర్ ఏంటంటే సార్, నేను ఈ ప్రశ్న అడిగేశాను సార్. రెండోది ఏంటంటే మీరు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు తొందరగా చెప్పండి, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్. మహేష్ బాబు ఫ్యాన్స్ అవునా కదా? ఎందుకంటే సార్ మీరు బీభత్సమైన పర్ఫార్మెన్స్ తోటి మహేష్ బాబు గారిని హీరోగా పెట్టి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ మా గురువు గారు బ్రహ్మానందం గారిని పెట్టి రచ్చరచ్చగా సినిమా రిలీజ్ చేయడానికి మీరు రెడీ అయినప్పుడు టాలీవుడ్లోనే చరిత్ర మారే కలెక్షన్లు తెప్పించే చరిత్ర మహేష్ బాబు ఫ్యాన్స్కి ఉంది సార్. అందుకు వెయిటింగ్ ఇక్కడ. అబ్బే ఆగట్లేదు ఎవరు అంటే టైటిల్లోనే ఉంది లేని పాజిటివ్నెస్. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తారా లేదా ఒక్క విషయం చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను. ఆ బౌన్సర్లతో నాకు ఎందుకు సార్ గొడవ? నేను వెళ్ళిపోతాను సార్. ఐ లవ్ యూ, టాటా సీ యూ, బై బై, థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్న అడిగాడు కానీ సమాధానం కావాలా లేదో తెలుసుకోలేదు. అమ్మో ఈయనొస్తే నేనున్నాను బాబోయ్. ఎవరు నువ్వు? నేను కూడా సీను వైట్ల గారికి ఒక విషయం అడుగుదాని వచ్చా. అర్థమైందా? తమరి పేరే దూరంగా ఉండు. ఏంటి? లచ్చవ్వ. నన్ను సీను వైట్ల గారు ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానని అన్నారు. అలాంటిది ఈ సినిమాలో తప్పించి తమన్నాను హీరోయిన్ గా పెట్టారు. తమలో అంత ఏముంది, నాలో ఏం లేదు. అడిగారమ్మా. ఇదిగా ఒక్క నిమిషం. ఇప్పుడు మిల్క్ బాయ్ పక్కన ఓపకు ఊడిపోతుంది. ఏ తక్కువైందో చెప్పాలి నాకు. మా గురువు గారు వచ్చేసారు, ఆయన సాక్షిగా అడుగుతాను చూడండి.
ఇదిగో ఏమండి వింటున్నారా? ఇప్పుడు మిల్క్ బాయ్ పక్కన మిల్క్ బ్యూటీ తమన్నాని పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. నీలాంటి బొగ్గు కానీ పెడితే ఏముంటుందిరా? చిన్న పాప నుంచి పాపాయమ్మ వరకు మహేష్ బాబు గారితో యాక్టింగ్ చేయాలని ఉంటది. ఒక ఫ్యాన్ గా ఆయన పక్కన యాక్టింగ్ చేయాలని నాకు ఉండదా? బట్టి బాస్ గిట్ట బాస్ నాకు బాగుండదు. అర్థమైందా? ఏం తక్కువైందని అడుగుతున్నా. నీలో ఏం తక్కువైందంటే అదే ఇప్పుడు మిల్క్ బాయ్ లాగా ఆయన ఉంటారు, మిల్క్ బ్యూటీ లా తమన్నా ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా? ఒక ½ కిలో మొఖాన పుట్టు కొట్టాననుకో నేను కూడా అమూల్ బేబీ లాగానే ఉంటారా బట్టేవాజ్? కాదమ్మా, ½ కిలో అంటే నీ ఉద్దేశం ఏంటి? తమన్నా మేకప్ వేసిందనా? ఆవిడకి మేకప్ వేయాల్సిన అవసరం లేదు, ఆవిడ మిల్క్ బ్యూటీ. నేను అన్నానా? సరే ఆమె మిల్క్ బ్యూటీ అంటున్నావు కదా, ఒక్కసారి నాతో ఎండలో గంట సేపు నిలబడి నాట్లేమను ఇక్కడ ఉన్న చెమట ఇక్కడికి కారుద్ది. అర్థమైందా? పెద్ద మాట్లాడుతున్నా. ఈ రోజు ఇండస్ట్రీలో తమన్నా అనుకొని తిరుగుతుంది. అసలు తమన్నా అసలు పేరేంటో నీకు తెలుసా? ఏం పేరు? బుచ్చవా. బుచ్చవా మరి తమన్నా పేరు బుచ్చవా నీకెలా తెలుసు? ఒకసారి ఫస్ట్ సినిమా ఆడిషన్ కి ఇద్దరు కలిసి వెళ్ళాం. నేను తమన్నా. ముందు నేను నిలబడ్డా, వెనకాల బుచ్చవా అదే తమన్నా నిలబడింది. నిలబడితే ఒక తమ్ముడు అక్క టీ తాగుతావానే అన్నాడు. తమ్ముడు అక్క అనేసరికి పక్కన తిరిగా, వెనక నుంచి ముందుకెళ్ళి హీరోయిన్ అయిపోయింది. నువ్వు ఎన్ని అదో స్టోరీలు చెప్పిన నమ్మేవాడు ఎవరు లేడు, కానీ అయినా తమన్నాకి ఇప్పుడు బీభత్సమైన హీరోయిన్, వాడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అరే బట్టవాజ్, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నీకు ఫ్యాన్ ఫాలోయింగ్? నాకు ఏముంది నీకు ఫ్యాన్ ఫాలోయింగ్? ఏముందా? చూపించమంటావా? చూపించమంటావా? చూపించు. రెడీయా? ఏం చేస్తున్నావే? చూసావా? ఇంకా సీర లేపనే లేదు, అప్పుడే అరుపులు స్టార్ట్ అయినాయి. అది రమానం అంటే కాదు. ఇప్పుడు ఏమంటావు? నేను హీరోయిన్ గా పెట్టి తీయాలంటావు, అంతేనా? అవును. నాకు సీను వైట్ల గారు మాట ఇచ్చారు హీరోయిన్ గా, ఆయన నాకు హీరోయిన్ పెట్టి సినిమా తీయాలి. ఇప్పుడు తమన్నా ప్లేస్ లో నేను పెట్టడం అంటే కష్టం. ఇప్పుడు తమన్నా నవరసాలు బ్రహ్మాండంగా పండిస్తుంది, నువ్వేం పండిస్తావు? నవరసాలు నేను కూడా పండిస్తా. ఆగడి టైంలో మాట ఇచ్చాడు సీను వైట్ల గారు. ఆగడు ఆడిషన్ కి నేను వెళ్తే నా అక్కడ ఆగడు కాదు, దూకుడు కదా, మర్చిపోయా. ఫస్ట్ సినిమా మహేష్ బాబు దూకుడు కదా, దూకుడు ఆడిషన్ కి వెళ్తే ఆ ఆడిషన్ లో నా దూకుడు చూసి నువ్వు నెక్స్ట్ నేను మహేష్ బాబుతో ఆగడనే సినిమా తీస్తున్నా, అంతవరకు నువ్వు ఆగు అన్నాడు. ఆగినా. ఇప్పుడు వస్తుంది ఫోను, అక్కడ వస్తుంది ఫోను, ఇప్పుడు వస్తుంది ఫోను, ఆగినా. ఇంకేం ఆడో రిలీజ్ కి వచ్చింది, ఇంకేం ఆగాలరా బట్టెబాజ్? నువ్వు బట్టెబాజ్ గిట్టబాజ్ అనుకో, పిచ్చి పిచ్చేసలేదు. మా గురువు గారు బ్రహ్మానందం గారు ఇక్కడే ఉన్నారు. ఇగో బస్సు ఛార్జీ లేక నేను గీడ ఉన్నాను, కానీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాననుకో, అక్కడ నంబర్ హీరోయిన్ నేనే. వెళ్ళిపోవాల్సింది శని వదిలిపోయేది. అక్కడ సీను వైట్ల గారు ఉండరుగా, ఇక్కడ ఉన్నారుగా, అందుకే అడగదామని వచ్చిన. సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చారంటండి, వెయిట్ చేస్తున్నారు మీకోసం. సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొడ్యూసర్ మంచి టైంకి వచ్చారు సార్. దీని అందం దులే చచ్చిపోతున్నా. రండి. ఏంటి బట్టెబాజ్? ఎక్కడికి పోతున్నావు?